ఆ సర్క్యులర్ కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు కూడా మన దృష్టికి తీసుకొచ్చిండ్రు. వాటి విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఏవైతే విద్యార్థి వ్యతిరేకంగా ఉన్న అంశాలు ఏమన్నా ఉంటే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్తాం. సార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల గొంతు నొక్కుతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? మా విద్యార్థుల గొంతు నొక్కుడు కాదు, మమ్మల్ని జైల్లో పెట్టినాడు ఎవరు లేడు. నిరసనలు చెప్పడానికి కాదు, మనిషి చేస్తే పోతే కూడా మురళీ ముదిరాజ్ చనిపోతే పరామర్శకు పోతే మా మీద 7-8 కేసులు పెట్టి ఇప్పటికి కూడా మేము కోర్టు కేసులు తిరుగుతూ ఉన్నాం. వాళ్ళు తెచ్చిన జీవో వాళ్ళు ఎందుకు తీసేయమంటుండ్రో అడిగి చెప్పమనండి ఒకటి. రెండవది, ఏదైతే విద్యార్థులు ప్రజాస్వామ్యయుతంగా స్పందించడానికి అవకాశం ఉంటుందో దాని అవకాశాన్ని కల్పిస్తాం. కానీ దాని మాటన వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళ మాటలు వినకండి, ఆ బీఆర్ఎస్ నాయకులు చేసే వాటి గురించి విద్యార్థులు పట్టించుకోకండి, మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తేండి, పరిష్కరిస్తాం. కానీ అలజడి సృష్టించడానికో లేకపోతే సమస్యలు సృష్టించడానికో చేసే ప్రయత్నాలు ఏమైనా ఉంటే వాటి గురించి మీరు పట్టించుకోకండి, మా దృష్టికి తేండి. ఇప్పుడు విద్యార్థుల సమస్యల గురించి ఏమన్నా పట్టించుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు నిన్న రాత్రి కూడా విద్యార్థినీలు మొత్తం కూడా రోడ్డు మీదకి వచ్చి నీళ్లు లేవు అని చెప్పేసి, కరెంటు సక్రమంగా అందట్లేదని చెప్పేసి విద్యార్థులు చాలా సమస్యలు విషయంలో ఇమీడియట్గా అధికారులు స్పందిస్తారు. స్పందించకపోతే చెప్పే ప్రయత్నం చేస్తాం. డెఫినెట్గా అది సమస్య కాదు. ఇప్పుడు విద్యార్థులకు వచ్చిన సమస్యలు పరిష్కరించలేని ప్రభుత్వం ఈ సోకాళ్ళు వాళ్ళు క్రియేట్ చేసే వాటిని పట్టించుకోకుండా ఉండాల్సిన సందర్భం. ఎందుకంటే రాజకీయాల కొరకు చేయొద్దు, విద్యార్థుల కొరకు చేసే దాని విషయంలో ఎవరు చేసినా కూడా దాన్ని స్వాగతిస్తారు. సార్ ఇప్పుడు మరి మీరు బీసీలకు మద్దతించడానికి అయితే ఇక్కడ బీసీ రాజ్యాధికార సమితికి రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే మీరు హాజరయ్యారు. మరి అసలు బీసీలకు మద్దతు ఇచ్చినప్పుడు కూడా 42% రిజర్వేషన్ వచ్చింది కదా, మరి ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? మరి జీవో వస్తే స్థానిక సంస్థలు 42% ఇంప్లిమెంట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు స్థానిక సంస్థలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అంశాల్లో కూడా రిజర్వేషన్ను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. ఇప్పుడు గతంలో కూడా ఇప్పుడు ఈ బీసీ కులగణన అనేది మొత్తం కూడా తప్పులో తడక అని చెప్పేసి కూడా మాట్లాడారు. మరి దాని గురించి ఏం చెప్తారు? ఇక మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కానీ చేసేటోనికి తెలుస్తుంది సమస్య. ఇది రాష్ట్రానికి సంబంధించింది మాత్రమే కానీ కేంద్రానికి ఏం సంబంధం అన్నట్టు కూడా ఇందాక ఇక్కడ ఈ సమావేశానికి వచ్చినటువంటి నాయకులు మాట్లాడటం జరిగింది. దాని గురించి కేంద్రానికి సంబంధం లేకపోతే ఎవరిని ఇంటర్వ్యూని కాకండి, మేము ఇంప్లిమెంట్ చేసేస్తాం. షెడ్యూల్ 9లో కొన్ని అంశాల్లో కేంద్ర ప్రభుత్వంకి సంబంధించిన వాటిల్లో ఇక్కడ ఉన్న వాటి విషయంలో వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. చేయకుండానే చేయొచ్చు అనుకుంటే చట్నీ చేద్దాం. కాబట్టి ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానటువంటి ఈ 42% బీసీలకు ఏదైతే ఉందో మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చింది కదా. అంటే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చింది, అంతకుముందు కాలే. 2 రాష్ట్రాలు ఒక ఓటు, 2 రాష్ట్రాలన్న బీజేపీ చేయలేదు, కాంగ్రెస్ చేసిందిగా. చెయ్యాలనే విల్లు ఉండాలి, కానీ ఏదైనా సాధ్యమే. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగబద్ధంగా చేసే ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా వెనకడిగేది. ఇంత డేరు తీసుకొని చేసినా కూడా హర్షించలేని హాస్యదృష్టితో చూసే మూర్ఖపు నాయకులను మనం ఏం చేయలేం. ఎన్నో ఏళ్ల నుంచి నానుతున్న అంశం ఈ రాష్ట్రం చేసింది. బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న ప్రాంతంలో కూడా కాలే, ఈ రాష్ట్రం మొట్టమొదటి చేసింది. ఇన్ని సంవత్సరాలు వర్గీకరణ అంశం మీద జరిగింది పోరాటం, ఒక్క సెషన్లోనే దాన్ని కంప్లీట్ చేసినాం. ఇట్లాంటి అగపడట్లేవు. అయినా సరే వాళ్ళకు ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇట్లా అప్పుడే ఈ చేసిండా, ఇప్పుడు చేసిండా, బీసీలంతా వీళ్ళకాయ ఉంటారు, ఎస్సీలంతా వీళ్ళకాయ ఉంటారు అని ఒక ఆలోచనతో తప్పితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారమే. ఇప్పుడు మీరు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థుల విషయంలో కూడా సమస్యను జటిలం చేసే వాళ్ళ పట్ల కాకుండా సమస్యను పరిష్కరించుకునే దిశగా మీరు ప్రయత్నం చేయండి, మేము కూడా అది చెప్తాం. బీసీ ముఖ్యమంత్రి బీజేపీతోనే సాధ్యం అని చెప్పి చెప్పుకుంటున్న నాయకులకు మీరేం చెప్తారు? ఏమైంది, బీసీ ప్రధానమంత్రి అయితే ఏమవుతుంది? బీసీ ప్రధానమంత్రి ఈ దేశానికి 3 సార్లు బీసీలకు ఆయన చేసి ఒరగబెట్టింది ఏంటిది అంటున్నా. బీసీ కమిషన్ వేసి దాన్ని అటు పక్కన పడేసి బీసీలకు చట్టసభలో రిజర్వేషన్లు అనేది ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు? నిజంగా బీసీ నేనైతే గింత సమస్య ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు 42% చేసి పంపించిన ఇమీడియట్గా దాన్ని బిల్ చేయమనండి, ఇక్కడ మేము చేస్తాం. అట్లని చెప్పి వాళ్ళ మీద పెట్టి నెట్టేసి మేము తప్పించుకునే ప్రయత్నం కాదు. మీరు అక్కడ కూడా చేస్తే దానికి చట్టబద్ధత ఉంటే ఏంటంటే అన్ని రకాల బెనిఫిట్స్ కూడా వస్తాయి. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ కూడా బీసీలకు వస్తాయి. ఆడ బీసీ ప్రధానమంత్రి అయ్యే ఆయన కింద మీద పడి పిల్లిరు గంతలు వేస్తుండు. మరి మేము చేయలేమా బీసీలను? పీసీసీని బీసీని చేసినాం. మరి మీరు ఎందుకు బండి సంజయ్ అనే బీసీని తీసి మళ్ళీ కిషన్ రెడ్డి గారిని తెచ్చిండ్రో చెప్పరు మీకు సమాధానం? అంటే మీకు ద్వంద్వనీతి కనబడుతుంది కదా. ఎలక్షన్స్ వచ్చినప్పుడు తీయాలి, బీసీని ఎందుకు తీసేసారో బండి సంజయ్ని సమాధానం చెప్పి మళ్ళీ ఏ బీసీని పెట్టినా మీరు తీయరనే గ్యారంటీ ఏమున్నది. కాబట్టి ఇవన్నీ కూడా బీసీ అన్నీ కూడా ఒక రకమైన పొలిటికల్ డ్రామాస్ ఉంటాయి, పెద్దగా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
సార్ కేసీఆర్ గారు మాట్లాడిన ఒక కామెంట్ అయితే మీకు తెలుసు, అవి కత్తి ఎవరికో ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే ఎట్లా అని. అదే విధంగా చూసుకున్నట్లయితే మరి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అక్కడ అసెంబ్లీలో చాలా కామెంట్లు అయితే చేయడం జరుగుతుంది. మరి వాటి గురించి మీరు ఏం చెప్తారు సార్? అరిగిన రికార్డు బ్రదర్ అది. చాలా రోజుల నుంచి నానిన రికార్డు. ఏమంటారు కదా, ప్రజల కోసం కొట్లాడడానికి చేత కాదు, 57 లక్షల జీతం తీసుకొని ఇంట్లో వండుకుంటారు, వాళ్ళకి మళ్ళా పవర్ కావాలి. ఏమి ఇన్ని రోజులు కత్తి ఒక్కలకి ఇచ్చి మీరు ఇదంటే, నువ్వు కత్తి తీసుకొని పొడిస్తే పొడిచి చంపిన ప్రజలు ఇప్పుడు నిన్ను పొడిచి చంపి ఇంట్లో వండబెట్టి ఇంకెందుకు హాయిగా రెస్ట్ తీసుకునే దానికి.